Hey everyone, welcome back to my channel. So this is the part 2 of our day 3 in Alpi. So once we landed here at the edge point, అక్కడి నుంచి మేము some షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ ఎక్కడికో కాదు, బట్ నాన్ వెజ్ తినే వాళ్ళకి అక్కడున్న ఫిష్, ప్రాన్స్ అండ్ ఇంకా ఏవో సీ ఫుడ్ ఉన్నాయి, కావాలంటే తెచ్చుకోవచ్చు. సో దట్ వాళ్ళు అవి కుక్ చేసి ఇస్తారు నైట్ డిన్నర్కి. హాయ్, హలో హలో గుచ్చుకుంటాయేమో. రావాలమ్మా రావాలమ్మా. తెచ్చేద్దామంటే ఏం తెచ్చని ఇట్లా దానికి భయం, మరి అది కొరుకుతుంది మనం టచ్ చేయాలనుకుంటే. తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. డాన్స్ అంట. ఒకసారి ఏమని చెప్పు. ప్లీజ్ డాన్స్ ఫర్ us. గున్నా గున్నా డాన్స్ దేఖు. నాన్ వెజ్ వాళ్ళకి ఇవన్నీ ఇంకా చచ్చిపోలే, తినాలనుకుంటే ఇస్తారు. ఓహో, ఇదేంటి? ఇది ఫ్రాన్సా? ఇది ఫ్రాన్సారా? రే మనకి ఇంతే ఉంటది కదరా. అవేగా, అవి కూడా కాదు. షెల్ తీసేస్తే అవి కూడా ఇంతే ఉంటాయంట. అవునా, నాకు ఐడియా లేదు. చూసా. ఇందులో ఏముంది? చికెనా? ఓ ఫిష్. నువ్వు లైవ్ గా ఏం చేసుకుంటావు? తీసుకుని మాట్లాడుకుంటా దాంతో. Only 2 persons will eat in the night this non-veg food. ఇది మా బోట్. Okay. ये उसको बोलो ना कि हम अभी काया है, हमारा ध्यान रखना उसको. ओके. ఏందో చెప్తున్నా. ఈ స్పీడ్ బోట్లో ఇప్పుడు వెళ్తాను. పడిగుందిరా. So that was my first speedboat experience. ఆయన మాకు చెప్పకుండా సడన్ జర్క్ ఇచ్చాడు. బోన్స్కి తగిలింది ఆ సీట్. అసలు అందరికీ జర్కే అది. అండ్ వీ వర్ వెరీ స్కేర్డ్. ఇంకా ఆయనకి చెప్పామన్నమాట, మీరు అట్లా జర్క్లు ఇచ్చే పని అయితే ఇంటిమేటర్స్ అని చెప్పి. దాని తర్వాత ఆయన అంత పెద్ద జర్క్ అయితే ఇవ్వలేదు, కొంచెం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తాం మనకి? షూటింగ్ స్పాట్కి. ఎట్రా? ఓకే ఓకే ఓకే. చిన్న వెళ్తున్నాము. వెళ్ళొచ్చా?
भैया इधर देखना, फ्लोटिंग ब्रिज. ఓహో మైథిలి ఫోటో తెలీదురా అసలు. ఇవి బర్డ్స్ లా కనపడట్లేదు. ఇది చూడరా ఎట్లా కనిపిస్తుందో. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లో బిజినెస్. బాగా పైనాపిల్ ఐస్ క్రీమ్. ఉసిరి కదా అది. ఓహో బర్డ్స్ లా కనిపించట్లే బట్ స్టిల్ బర్డ్సే. అర్రే వెనకాల కూడా ఉన్నాయి. ఎండబెట్టి కారం మసాలా. ఓహో నా దాంట్లో మస్తు సన్ రైజ్. నిన్ను తీయట్లేదు అసలు. నా ఫోన్ ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు? నా ఈవినింగ్ ఇట్లా సైట్ సీయింగ్కి తీసుకెళ్లారు అండ్ ఇది ఎక్స్ట్రా అమౌంట్ అవుట్ ఆఫ్ ప్యాకేజ్. ఆ సైట్ సీయింగ్లో మాకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ యాజ్ వెల్ షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ, అవి చూపించారు. అంత ఎక్సైటింగ్గా ఏం లేవు బట్ ఈవినింగ్ కదా చాలా బాగుంది సన్సెట్ అదంతా. అండ్ దీని తర్వాత మ్యాగీ చేసుకొని తిన్నాము అండ్ దెన్ వీ హ్యాడ్ అవర్ క్యాండిల్ లైట్ డిన్నర్. 3 క్యాండిల్ వెలిగించారు, క్యాండిల్ లైట్ అని చెప్పారు అంతే. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎండ రావడమే గగనం. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి ఇంకా మేము వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. దాట్స్ ఆల్ ఫర్ హౌస్ బోటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.